అంతస్తిమిర మిగిర ద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతి చెరి. జడులైన వాళ్ళకి చైతన్యం అనేటువంటి పుష్పగుచ్చంలో ఉండే మకరందాన్ని అందిస్తుందట. ఏమిటి జడం, ఏమిటి చైతన్యం? ఇక్కడ ఈ నీళ్ల డబ్బా ఉందే, ఇది జడం. ఈ బల్ల జడ పదార్థం, ఈ సింహాసనం జడ పదార్థం, ఈ మైకు గొట్టము మైకు అన్నీ జడ పదార్థాలు. మన శరీరం కూడా జడవే, కానీ లోపల ప్రాణం ఉంది కాబట్టి అది చైతన్య పదార్థం. కానీ చైతన్య పదార్థంలోనూ ఉన్నది అమ్మవారే, జడ పదార్థంలోనూ ఉన్నది అమ్మవారే. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. చైతన్యవంతమైన పదార్థాల్లో చైతన్య రూపంలో ఉన్నది అమ్మవారే. ఈ జడ పదార్థాల్లో బల్ల కుర్చీ లాంటి వాటిలో ఆ బల్లతనం, కుర్చీతనం, మైకుతనం, ఈ డబ్బా తనం అంటారు. అంటే దాని స్వభావం అలా ఉన్నది కూడా అమ్మవారే. అందుకే బల్ల కదలమన్నా కదలదు, నేను కదలద్దన్నా కదులుతాను. ఎందుకంటే నేను చైతన్యం ఉన్నవాడిని, నేను కదలకుండా ఉండాలి. ఇలా కూర్చొని చెప్పాలంటే సాధ్యం కాదు. మధ్యలో కాళ్ళు బిగిసిపోయానా కాస్త కదలాలి. కానీ ఈ బల్ల నాకంటే చాలా గొప్పది. నేను 2 గంటలు మాట్లాడినా తర్వాత మీరు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా ఇది కదలదు. నాలో కదలడం అమ్మవారైతే దీనిలో కదలకపోవడం కూడా అమ్మవారే. అది మనం గ్రహించాలి. అదే జడశక్తి అంటే జడశక్తిని అవమానించాల్సిన అవసరం లేదు. సైన్స్ ప్రకారం కూడా శక్తి 2 రకాలుగా ఉంటుంది. స్థితి శక్తి, గతి శక్తి. కెనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. కెనటిక్ ఎనర్జీ అంటారు ఒకదాని, ఇంకోదాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఆ కెనటిక్ ఎనర్జీకి ఉదాహరణ ఇంద్రుడు, పొటెన్షియల్ ఎనర్జీకి ఉదాహరణే వినాయకుడు. వినాయకుడు కదలడు, అసలు ఆయన ఆకారం కదిలేలా ఉండదు. బాగా లావుగా ఉంటాడు, ఏనుగు ముఖం, ఏనుగు తొండం, ఈ కటి భాగం ఇంత లావు ఉంటుంది. అన్ని బొమ్మల్లోకి వినాయకుడు బొమ్మ చేయడం చాలా తేలిక. ఎందుకంటే 2 పెద్ద ముద్దలు తీసుకొస్తే 2 తొడలు అయ్యాయి. ఇంకో 2 పెద్ద ముద్ద తీసుకొచ్చి మధ్యలో పెడితే పొట్ట అయిపోయింది. ఇంకేముంది, అయిపోయింది. ఇంకో పెద్ద ముద్ద సన్నగా చేసి పెడితే తొండం అయిపోయింది. ఎందుకంటే అన్ని లావు ముద్దలే, సన్నగా ఉండవు. ఇక్కడ ఆయన చేతిలో ఉండడం కూడా బాగా గట్టిగా ఉంటుంది. మన దేవత ఆకారం ఇలా ఉండడం ఉద్దేశం ఏమిటంటే, ఏదో పార్వతీదేవి కంది పిండి బొమ్మ, అవన్నీ మామూలు పురాణ కథ కోసం నీకు అర్థం అవడానికి చెప్పిన విషయాలు. దాంట్లో విశేషం ఏమిటంటే, సృష్టిలో ఉండేటువంటి శక్తిలో కదలని శక్తి ఒకటి ఉంది, కదలలేని శక్తి ఒకటి ఉంది. కదలలేకపోవడం అంటే మామూలుగా మనుషుల్లో కూడా చూడండి, భారీ కాయం ఉన్నవాళ్ళు కదలలేరు, కొంచెం కష్టం. సన్నగా ఉన్నవాళ్ళు పరిగెట్టేస్తుంటారు. అంచేది వినాయకుడు భారీ కాయం. కానీ భారీ కాయాన్ని మనం ఆక్షేపించాల్సిన పనేం లేదు. వాళ్ళు కదలకుండా జీవితం నడిచిపోతున్నప్పుడు ఇబ్బంది ఏముంది, నడిచిపోతుంది, దానికేముంది, మనం ఆక్షేపించక్కల. ఇప్పుడు సన్నగా ఉన్నంత మాత్రాన్ని మనం పరిగెట్టచ్చు, ఎవరికైనా ఏమైనా ఉపకారం చేసేమిటి? అందుకంటే వాళ్ళు కూర్చుని వాళ్ళు ఉపకారం చేస్తున్నారేమో మనకేం తెలుసు. నువ్వు సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, అందంగా ఉన్నా, వికారంగా ఉన్నా, ఎలా ఉన్నా, ఎవరికైనా ఏమైనా చేసావా? 10 మందికి ఏమైనా మేలు చేసి, అది ముఖ్యంగా. ఊరికే నువ్వు పొడుగ్గా ఉంటే ఎవరికి, ఇక్కడ సన్నగా ఉంటే ఎవరికి, లావుగా ఉంటే ఎవరికి. అందుకని జడం చైతన్యం అనే భేదం లేదు. కానీ జడంలాగానే ఉండాలి, కానీ మనిషి జడంగా ఉండకూడదు కదండి. మనిషి చైతన్యవంతుడే ఉండాలి. అందుకే ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీరు మనుషులు కాబట్టి మీరు వినగలరు. బల్ల వినలేదు, మైకు వినలేదు అనొద్దు. మైకు వినలేదు, కానీ నా మాటలు మీకు అందిస్తోంది. బల్ల కంటే గొప్పది. నా మాటలను మీకు అందిస్తుంది. అందులో ఒక రకమైన విద్యుత్తు అనే చైతన్యం ఉంది. ఇలాగ మనం ఎప్పుడైనా సంసారపు బాధలకి, ఈతి బాధలకి లొంగిపోయి జడ పదార్థాలుగా మారిపోతే, మళ్ళీ మనలో మనం ఆశాదీపం వెలిగించి చైతన్యస్తబక మకరంద శృతి చర్యై ప్రసరించేదే వాసవీదేవి యొక్క కరుణ. జడానాం చైతన్యస్తబక మకరంద శృతి చరి దరిద్రాణం చింతామణి గుణనికా. పేదరికం పోవాలంటే మహత్తరమైన ఐశ్వర్యం పట్టాలి. మామూలు ఐశ్వర్యంతో పేదరికం పోదు. ఊరికే ఏదో పేదవాడు ఉంటాడు, తినడానికి తిండి కూడా లేదు, ఇల్లు మాట వదిలేయండి, తినడానికి తిండి కూడా లేదు. వాడికి ఏదో 100, 200 ఇస్తే ఆ పేదరికం తీరదు. ఓ పూటో 2 పూటలో తింటాడు, మళ్ళీ మొదలెడతాడు. అటువంటి వాడికి అనుకోకుండా చింతామణి మణులతో ఉన్నటువంటి పెద్ద హారం దొరికిందనుకోండి, వాడు ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోతాడు. మొత్తం అంబానీని, అదానీని మించిపోయి నెంబర్ 1 కుబేరుడు అయిపోతాడు. చింతామణి గుణనిక. గుణనిక అంటే హారం. చింతామణి గుణనిక అంటే మణులలోకెల్లా శ్రేష్టమైన చింతామణులతో చేసినటువంటి పెద్ద హారం. అది దొరికిందనుకోండి, చాలా గొప్పవాడైపోతాడు.
ఒక్కసారిగానే కోటీశ్వరుడు అయిపోతాడు. పేదవాళ్ళని అంతగా కోటీశ్వరుని చేయగలిగిన శక్తి అమ్మవారికి ఉందంటే ఎలా ఉంటుంది పనిచేస్తున్నది? రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, వాడిని భౌతికంగా ఐశ్వర్యవంతుడిని చేయడం. రెండోది, నాకు ఐశ్వర్యం అక్కర్లేదు, నేను సుఖంగానే ఉన్నాననే భావన అతనికి కల్పించడం. అప్పుడు కూడా అతను ఐశ్వర్యవంతుడే. మనం సంపాదించడం వల్ల ఐశ్వర్యవంతులు అవుతామండి, సంతృప్తి పడడం వల్ల కూడా అంతకంటే ఐశ్వర్యవంతులు అవుతామమ్మా, అనుమానమేలా. దానికి ప్రయత్నం చేయండి, దానికి ప్రయత్నం చేయండి. మీ స్పందనకి నమస్కారం. అలా ఉండాలి మనుషులంటే. సంపాదించడం వల్ల సుఖంగా ఉండడం వేరే విషయం, అది ఎలాగో ఉంటాం. కానీ ఎంత ఉంటాం, ఎన్నాళ్ళు ఉంటాం, ఎంత ఉన్నా ఏదో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎందుకంటే మనం పోల్చుకుంటాం కదా. మళ్ళీనూ సంతృప్తి పడ్డామనుకోండి, పోల్చుకోము ఇంకా. అందుకే సమస్త శాస్త్రాలు, యోగి వేమన్న కూడా చెప్పిన మాట ఏమిటంటే, సంతృప్తిని మించిన సంపద లేదన్నాడు. నాకు ఉన్నది చాలు అంటే నీకు ఎందుకు ఐశ్వర్యం ఇంకా అవసరం లేదుగా. దరిద్రాణం చింతామణి గుణనేక, ఉన్నదాంతో సంతృప్తి పడ్డాక అయిపోయింది. అలాగా పేదవాళ్ళను సైతం ఐశ్వర్యవంతులను అమ్మవారు భౌతికంగానూ చేయగలదు, మామూలుగా డబ్బిచ్చి కూడా. అది కాకుండా నాకు అక్కర్లేదు అనే భావన కలిగించింది అనుకోండి మనసులో, ఇంకెందుకు. అందుకే మనం ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి కూడా గ్రంథాల మీద కంటే, గురువుల మీద కంటే మన కృషి మీదే ఎక్కువ ఆధారపడాలి. దానికి ఉదాహరణ చెప్తాను, చక్కని కథ. ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. వాడు ఒక 10 మంది వ్యాపారస్తులు కలిసి పూర్వం అరణ్య మార్గంలో వేరే ప్రాంతానికి వెళ్ళారు. సార్థవాహులు అనేవారు. పూర్వం వ్యాపారస్తుల్ని సార్థవాహులు అనేవారు. వారు ఏం చేస్తారంటే, సత్యనారాయణ వ్రతం కథలో ఉంటుంది మనకి. షావుకారు గారు ఆయన అల్లుడు అంటారు. వాళ్ళు ఏం చేస్తారో పడవలో ఎక్కడికో పెడతారు, మళ్ళీ ఎక్కడో వస్తారు. అంటే దూరదేశాలకి వెళ్ళడం, అక్కడ దొరికే వస్తువులు ఉంటాయి, ఇక్కడ దొరకవు, అవి ఇక్కడికి పట్టుకురావడం, అవి ఇక్కడ అమ్మడం, కాస్త లాభం సంపాదించుకోవడం. మరి వాళ్ళు బతకాలి కదా. ఆ సంపాదించిన లాభాన్ని రహస్యంగా ఉంచడం. అందుకే గుప్తా అంటారు. అది గుప్తా అంటే గుప్తంగా ఉండాలి. గుప్తంగా ఉంచే వ్యాపారస్తులకి గుప్తం ఉండదు. బ్రాహ్మణులకు పెట్టమన్నా గుప్తా ఉండదు. మేమంతా లుప్తా తీసే. గుప్తా ఎందుకు ఉంటుందంటే అది ఉద్దేశం. వ్యాపారం ఎప్పుడు గుప్తంగా ఉండాలి. 10 కోట్లు లాభం వచ్చినా సరే, ఎవరన్నా వచ్చి ఎంత లాభం వచ్చిందంటే ఏదో దీపావళి బట్టలకు సరిపోయిందని చెప్పాలంతే, చెప్పకూడదు. ఏవో పిల్ల పాపలతో సుఖంగా ఉంటున్నావయ్యా, మా అల్లుడు వస్తున్నాడు, అల్లుడు కట్నానికి సరిపోయిందని చెప్పాలి. ఎక్కువ అనుకోడు. 10 కోట్లు వచ్చిందని చెప్పామనుకో, 6 కోట్లు పట్టుకెళ్ళిపోతాడు బావమరిదో, మేనల్డో, తోడుల్లో వచ్చి. ఇవ్వకపోతే ఇవ్వలేదంటాడు, ఇస్తే మళ్ళీ ఇవ్వడం. చెప్పకూడదు. చెప్పకపోవడం తప్పు కాదండి. ఆయుర్దాయం ఒకటి, ఆదాయం ఒకటి చెప్పకూడదు అసలు. దంపతుల మధ్యలో కలహాలు ఉంటాయి, చెప్పకూడదు ఎవరికి. వాళ్ళిద్దరే తీర్చుకోవాలి కూర్చుని అక్కడ. ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రం ఔషధ భైషజే. మంత్రం ఔషధమైధునే, ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రం ఔషధమైధునే, దానం మానాపమానౌచ నవగోప్యాని యత్నతక. ఆయుర్దాయం ఒకటి ఎవరికి చెప్పొద్దు. డబ్బులు ఎంత ఉన్నాయి నీ దగ్గర, నీ జీతం ఎంత చెప్పకూడదు. ఉద్యోగస్తుని ఎవరైనా జీతం అడిగితే బేసిక్కే చెప్పాలి, డిఏలు అన్నీ చెప్పకూడదు. బేసిక్ ఎప్పుడు తక్కువ ఉంటుంది అంతే. డిఏలు దానికి 10 రెట్లు ఉంటాయి, చెప్పకూడదు. వాడు మొత్తం లెక్క కట్టేస్తాడు. తప్పనిసరి అయితేనే తప్ప. ఇంట్లో భార్యకి చెప్పాలి, భర్తకి చెప్పాలి, అంతే. ఇంకెవరికి చెప్పక్కల. పిల్లలకు కూడా ఆస్తుల గురించి చెప్పకూడదు, గర్వం వస్తుంది. అప్పుల గురించి కూడా చెప్పకూడదు, నీరసం వస్తుంది. అప్పులు చెప్పొద్దు, ఆస్తులు చెప్పొద్దు పిల్లలకి. వాళ్ళు ఏదైనా అడిగితే మీకెందుకు, మేము చూసుకుంటున్నాం కదా, నువ్వు చదువుకో అని చెప్పాలంతే. ఎంత ఉంది మనకేమిటిరా అని ఒక సోఫాలో కూర్చుని ఎలా చేతులు ఎత్తేసి మాట్లాడామనుకో, వాడు చదవడం ఇంకా అయిపోయిందే. బాగా ఇంత డబ్బు ఉందని చెప్తే వాడు చదవడం ఇంకా. నువ్వు చదువుకోరా, నీకెందుకు అని చెప్పాలంతే. అప్పులు కూడా చెప్పకూడదండి. ఒకవేళ ఏదో ఏం నాన్నగారు ఇంత అప్పులు ఉన్నాయని ఊళ్ళో అందరూ వాళ్ళు అలాగే అంటారా, మనకేం లేవమ్మా, మనం బాగానే ఉన్నాం కదా, నీకెందుకు చదువుకో, నేను చూసుకుంటానులే, మీ అమ్మ ఉందో నేను ఉన్నాను, నీకెందుకు గొడవ అని చెప్పాలి. లేకపోతే పిల్లలు అప్పుల వల్ల నీరసపడతారు, అయ్యో తల్లిదండ్రులకి ఇంత భారం అయిపోతున్నామని భావిస్తారు. ఆస్తులు చెప్పామనుకోండి, మనకెందుకు చదువు అని మానేస్తారు. గృహఛిద్రం, దంపతుల మధ్యలో కలహాలు ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. మహా అయితే వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అంతే, ఇంకెవరు అందులోకి రాకూడదండి. అది కూడా పెద్దలు కన్నారు అటు ఇటు, వాళ్ళు చెప్పగలరు, స్వభావాలు తెలుసు. మంత్రం, మనకు గురువుగారు మంత్రోపదేశం చేశాడు, ఎవరికి చెప్పకూడదు, అది రహస్యం. మైకుల్లో చెప్పేవి కాదు మంత్రాలంటే. ఔషధం, మనం వాడే మందులు కూడా ఎవరికి చెప్పకూడదు. మన మీద ఎవరైనా విషప్రయోగం చేయాలంటే ఆ మందులు కలిపేస్తారు.
ఏం బిళ్ళలు వాడుతున్నామంటే ఏవో బిళ్ళలు ఇచ్చారు డాక్టర్ గారు, మనకు తెలుస్తుంది ఏమిటని చెప్పాలంతే. ఒక్కోసారి విష ప్రయోగాలు చేసినా గొడవలు పెట్టినా దాంతో పెడతారండి. పేస్ మేకర్ అని ఉంటుంది, గుండె గురించి ఏదో వస్తూ ఉంటుంది, అది దానికి ఓ సినిమాలో చూపించాడు ఒకసారి. ఆ పేస్ మేకర్లో కొంచెం మార్పులు చేశాడు, గుండెపోటు వచ్చిపోయాడు. శత్రువుని చంపే విధానం అది. అనేక విధానాలు ఉంటాయి, బయో వెపన్స్ అంటారు వీటిని, చెప్పకూడదు. దాంపత్య బంధాల గురించి, ఇరువురి మధ్య లైంగిక అనుబంధాల గురించి పొరపాటును కూడా ఎవరికి చెప్పకూడదు, వాళ్ళ మధ్య ఉండాలి అది. అక్క చెల్లికి కూడా చెప్పకూడదు, అన్న తమ్ముడికి కూడా చెప్పకూడదు, అవి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. దానం, మనం చేసిన దానాల గురించి కూడా ఎవరికి చెప్పకూడదు, చెబితే దానఫలం పోయినట్టే లెక్క. చేసిన పాపం చెబితే పోతుందంటారు, మనలో మనమాట పుణ్యం కూడా అలాగే పోతుంది. నువ్వు చెప్పావంటే పోయినట్టే. మన వేదికల మీద ఎవరన్నా వచ్చినప్పుడు ఏం చేస్తుంటే మనం చేసిన గొప్ప పనులన్నీ చెబుతుంటా, ఆ గొప్ప పనులన్నీ పోయాయి, ఏ పాపము నువ్వు చెప్పాలి, అవన్నీ మిగిలిపోయాయి, అనుభవించడమే లెక్క. అందుకని తప్పులు చెప్పి ఒప్పేసుకోవడమే మంచిది, గొడవ లేదు, పోతాయి. తప్పు చెప్పామంటే అవతల వాళ్ళకి అయ్యి బాబా ఇంత ఘోరం చేసావా అంటాడు కదా, అవమానంగా మాట్లాడతాడు కదా, అంటే మనం ఆ తప్పు అనుభవించేసాం, అది లెక్క. తప్పు బయటికి చెప్పడం వల్ల జరిగేది ఏమిటంటే అవమానమే కదా. ఇద్దరికో ముగ్గురికో చెప్పామండి, వాళ్ళు తిట్టారండి, పోనీ అవమానించి అక్కడితో అది అయిపోయింది కదా, అయిపోయింది అవమానం, నీ తప్పు పోయిందా, గోయిందా పోయింది. ఇంత తేలిగ్గా తప్పులను పోగొట్టుకోవచ్చు. మనం చెప్పకుండా ఏం చేస్తామో దాన్ని కాపాడడానికి ఇంకో అబద్ధం, దాన్ని కాపాడడానికి ఇంకో అబద్ధం, మొత్తం మీద అబద్ధానికి అబద్ధం చేసి అబద్ధం వా సుబద్ధం వా కుంతీపుత్రో వినాయక అంతే. వినాయకుడు ఎవరు ఉంటే కుంతి కొడుకు అన్నట్టు, అదేమిటంటే నాకు దోచింది అంతే అని చెప్పాడు. వినాయకుడు కుంతి కొడుకు ఏమిటండి, అంతే. అబద్ధం వా సుబద్ధం వా, ఒక తప్పును కప్పించుకుందుకు అబద్ధం ఆడి మళ్ళీ దానికోసం ఇంకోటి ఆడితే ఎప్పుడప్పుడు బయటపడితే మొత్తం గొలుసు బయటపడింది. ఇక్కడ ఇంకెలా తప్పించుకుంటావు? అంతకంటే ఆ మొదటి తప్పు చేసినప్పుడే ఎవరు మన వల్ల ఇబ్బందులకు గురయ్యారో వారి ఇంటికి వెళ్ళి, లేదా మన ఇంటికి వచ్చినప్పుడు ఏమనుకోక అక్కయ్య ఏదో చాపల్యంతో చేశాను పొరపాటుని, నీకు కొంచెం మనస్సు కష్టం కలిగించాను ఏమనుకోకు అని ఆ అక్కగారు వరసయ్యే మనిషి మీదో అన్నగారు వరసయ్యే మనిషి మీదో కాస్త భుజం మీద చేసి మాట్లాడితే అక్కడతో పోలేదండి, అది పోన్లే అమ్మ ఏదో చేస్తారు పోన్లే అని అనేస్తున్నాడు, అయిపోయింది అది. ఈ కాస్త తప్పు 10 మందిలో ఎప్పుడైనా ఒప్పుకుంటే మనం 1-2 రోజులు మాత్రమే తలంచుకోవాలి. ఒప్పుకోకపోతే లోపల అంతరాత్మ దొలు చేస్తూ ఉంటే జీవితం అంతా తలంచుకునే బతకాలండి. ఆలోచించండి దయచేసి. తప్పు ఒప్పుకోవడం ఎంత గొప్ప విషయం. ఒప్పుకుంటే ఒక దెబ్బతో పోయింది, అందుకే చేసిన పాపం చెబితే పోతుందన్నారు. పుణ్యం కూడా అంతే, మరి పుణ్యాలు చెప్పకూడదు. ఎవరైనా మనం చేసిన దాన ధర్మాల గురించి మాట్లాడినా ఏదో భగవంతుడు ఇచ్చాడు చేసామండి దానికే ఉంది అని అనేయాలి అంతే. మానవమానం వచ్చా, మనకి సన్మానాలు పెద్ద పెద్ద గౌరవాలు ఏవో వచ్చాయి, వాటి గురించి ఎక్కువ చెప్పొద్దు, ఇతరులు అసూయపడతారు ఖచ్చితంగా. అక్కడి నుంచి తర్వాత జరగబోయే వాటిని అడ్డుకుంటారు, ఏదో చెప్తారు. ఇక్కడి నుంచి ఎప్పుడు 5వ తరగతిలో అమ్మాయి జెండా ఆగాడంట, 5వ తరగతిలో అమ్మాయి జెండా ఆగకపోతే అద్వైతం బోధిస్తాడా? అది లాగుతాడు బయటికి. ఇప్పుడు ఏం చెబుతాం, 5వ తరగతిలో ఏం చేసామంటే ఆ మాస్టారు లేడు, మనకు ఏం చేసామో మనకు గుర్తులేదు, అక్కడ ఆ అమ్మాయి లేదు కానీ అంటారు. ఎందుకంటే మనకి సన్మానాలు గౌరవాలు జరగడం కొంతమందికి ఇష్టం ఉండదు, అందుకే సన్మానాలు చెప్పొద్దు. అక్కడేదో మీకు అఖండమైన సన్మానం జరిగింది కదా, ఏదో జరిగింది లేవయ్యా, వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేశారు అంతే, ఏమిచ్చారో ఏం చేశారో చెప్పకూడదు. అవమానం అసలే చెప్పకూడదు. అవమానం చెప్పినా ఏం చేస్తారో తెలుసా, ఒకసారేమో సానుభూతి చూపిస్తారు, రెండోసారేమో ఇంకా కొంచెం ఏదో సానుభూతి చూపించకపోగా ఏట్రా ఇలా జరుగుతున్నాయంటారు, మూడోసారి కూడా అవమానం చెప్పారు, వీడి శనిముఖం వీడికి ఎప్పుడు అవమానాలు జరుగుతున్నాయంటారు. మన ఇంటికి రావడం కూడా మానేస్తారు. వాడు మొహం చూస్తే మనకే అవమానాలు జరుగుతాయి, వాడికి ఏమిటో జీవితం అంతా ఇంతేనండి, అన్ని వైఫల్యాలే, అన్ని గొడవలే, అన్ని చికాకులే అంటారు. చెప్పకూడదు మన అవమానం కూడా. ఆ అన్నింటినీ ధైర్యంగా భరించే శక్తి అమ్మవారు ఇస్తుందమ్మా. దరిద్రాణం చింతామణి గుణరేఖ. ఈ వ్యాపారస్తులు ఇలా పెడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండే వస్తువులు తీసుకోవడానికి వెళ్ళారు, తెచ్చుకోవడానికి పెడుతున్నారు 10 మంది. ఆ రోజుల్లో చూడండి మీరు, బంగారపు నాణ్యాలు ఉండేవి, రాగి నాణ్యాలు ఉండేవి, వెండి నాణ్యాలు ఉండేవి, గవ్వలు కూడా ఉండేవి. గవ్వల నాణ్యాలు అప్పుడు మనం ఆడుకునే గవ్వల నాణ్యాలు. ఆడుకునే గవ్వలు మామూలుగా రాలేదండి, చిల్లు పడితే ఆడుకునేవారు, చిల్లు పడకపోతే నాణ్యం. చిల్లు పడకపోతే గవ్వ నాణ్యం. గవ్వ అంటే ₹10 లేకపోతే పావలా ఏదో ఉంది, దాని లెక్క దానికి ఉంది. అణా గవ్వ అంటే లెక్క. రూపాయికి 100 గవ్వలు అనుకోండి, 1 పైసా. ఆ గవ్వ చిల్లు పడింది అనుకోండి పనికిరాదు. ఇప్పుడు కూడా రూపాయి నోటు చినిగితే పనికిరాదు కదా, అందుకే చిల్లి గవ్వ కూడా పనికిరాడు అంటారు, మన మాటల్లో ఉంది అది. వాడే చిల్లి గవ్వ కూడా పనికిరాడు అంటే చిల్లు పడకపోతే గవ్వ పనికొస్తుంది. ఈ గవ్వలు కూడా పట్టుకున్నాడు ఒక ఆయన, ఈ 10 మందితో వెళ్ళి ఆయన
కొన్నేవో బంగారపు నాణ్యాలు ఏవో ఉన్నాయి, కొన్నేవో వెండి అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి 500 నోటు, 200 నోటు, 100 నోటు, 50 నోటు ఉన్నట్టే బంగారు నాణ్యాలు కొన్ని, వెండి నాణ్యాలు కొన్ని, రాగి నాణ్యాలు కొన్ని, గవ్వలు కొన్ని ఉన్నాయి. అన్నీ ఏదో సంచిలో పెట్టుకున్నాడు, కొన్ని బొడ్డుని ఇలా పెట్టుకున్నాడు. పెడుతుంటే బాగా పచ్చగడ్డి బాగా పెరిగిన మైదానం ఒకటి వచ్చిందండి. గడ్డి బాగా పెరిగింది, పచ్చిక మైదానం లాంటిది, పచ్చిక బయలు. అందులోంచి పడుతున్నారు. అనుకోకుండా ఈయన ఏదో పనుండి బొడ్డు దగ్గర కొంచెం దురద పెట్టి ఇలా అనుకోవడం వల్ల ఒక గవ్వ జారిపోయింది కింద. గవ్వే, కానీ ఈయనకి పట్టుదల ఎంతంటే కుదరదో, నా గవ్వ నేను తీసుకోవాలి, ఎలా వదిలేస్తాను, గవ్వ అంటే ఓ పైసా. అయినా సరే ఆయనకు పట్టుదల. మిగిలిన 9 మంది ముందుకు వెళ్ళిపోతున్నా సరే ఈ గవ్వ కోసం ఈయన ఆగిపోయాడు. పట్టుదల, గవ్వ. అయ్యో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు డబ్బులు ఉండే నా దగ్గర, గవ్వ పోతే ఎంత అని వెళ్ళిపోద్దా, ప్రయాణం ఆగిపోదా. పైగా అరణ్యాల్లో ప్రయాణం, వాళ్ళు 9 మంది వెళ్ళిపోయాక ఈయన ఒక్కడు ఉంటే ఎవడన్నా గోమ్మే కొట్టి దోపిడీ గడొచ్చి మొత్తం లాక్కెళ్ళిపోతే అలాగే ఆలోచించారు. అక్కడ గవ్వ కోసం ఆగకూడదు, కానీ అమాయకుడు ఆగాడు. అదేదో ఆయన సరదా అయింది, ఆయనకి గవ్వ కూడా మంచి పట్టుదల. ఆగితే చివరికి ఏం చేయడం తెలుసా, ఎంత వెతికినా ఆ గడ్డిలో గవ్వ దొరకట్లా. అందుకని గడ్డి కోసేసాడు మొత్తం. అబ్బో, అరెకరం గడ్డి కోసేసాడు గవ్వ కోసం. ఆశ్చర్యంగా ఏమైందంటే అరెకరం గడ్డి కోసేస్తే గవ్వ దొరక్కపోగా అక్కడ చింతామణి దొరికిందండి. ₹1,00,00,000 విలువ చేసే కోహినూరు వజ్రం లాంటి మణి దొరికింది. అది ఎవడో పూర్వం పారేసుకున్నాడు, ఈయనకు దొరికింది. అబ్బో, గవ్వ కోసం వెతికితే చింతామణి దొరికిందిరా అని ఆ చింతామణి పట్టుకున్నాడు. ఇప్పుడు యోగ వాసిష్టంలో ఈ కథ చెప్పి వశిష్ఠుడు రాముడితో ఏమంటాడు అంటే, రామా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇంతకీ వాడికి చింతామణి దొరకడానికి కారణం ఏమిటయ్యా అన్నాడు. గడ్డి కొయ్యడం అన్నారు. గడ్డి కొయ్యడానికి కారణం ఏమిటయ్యా అన్నారు. గవ్వ పోవడం, గవ్వ గురించి వెతకడం అన్నారు. గవ్వ గురించి వెతికేటప్పుడు వాడికి చింతామణి హారం మీద దృష్టి ఉందా అన్నాడు. లేదు. అంచేత గవ్వ పోవడం హారం విషయం కాదయ్యా, గవ్వ పోయింది, దాని గురించే వాడు వెతికాడు, దాని గురించే హారం దొరికింది. కానీ అంత చింతామణి హారం దొరకడానికి ఈ గవ్వ పోవడం అనేది ఎంత చిన్న కారణమో, మనం జ్ఞానం వృద్ధి చెందడానికి పుస్తకాలు, గురువులు అంతే చిన్న కారణం, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. అతనికి చింతామణి మణి దొరకడం అనేది అతి తీవ్రంగా గడ్డంతా కోసేయడం వల్ల, గవ్వ కోసం తాపత్రయపడడం వల్ల జరిగింది. ఇది గవ్వ కోసం తాపత్రయం అతనికి లేదనుకోండి, బోడి గవ్వ పోతే అని వదిలేసాడు అనుకోండి, చింతామణి దొరికేది కాదు, మణి దొరికేది కాదు. ఒకవేళ తాపత్రయం ఉన్నా కొంచెం సేపు కొద్దిగా ఊరికే 2 గజాలు గడ్డి కోసి ఏమిటి గడ్డి అంతా ఏం కోస్తామని వదిలేసాడు అనుకోండి, దొరికేది కాదు. పట్టుదలగా కోసేసాడు మొత్తం. అంటే అతనికి మణి లభించడానికి కారణం అతని పట్టుదలమ్మ, గడ్డి కాదు, గవ్వ కాదు. గమనించాలి మనం, అతని పట్టుదల. ఆ పట్టుదల శిష్యుడుకుంటే ఆత్మజ్ఞానం లభిస్తుంది ఖచ్చితంగా. ఐశ్వర్యము లభిస్తుంది, ఆత్మజ్ఞానము లభిస్తుంది. ఐశ్వర్యం రావాలన్నా పట్టుదలగా పనిచేయాలి కదా. ఎవరో వ్యాపారం చేస్తున్నారు, బాగుంది, మనకి వాళ్ళలాగా మనం కూడా చేయాలనుకో. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో గమనించండి. ఊరికి అసూయ పడద్దు ఇక్కడ. వాళ్ళు ఎంత